తెలంగాణ సచివాలయంలో రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. రేపు సాయంత్రం 6:05 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ మేరకు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అధికారులు ఆవిష్కరణ వేడుకలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి రూపాన్ని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ చిత్రీకరించారు. దీన్ని ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం 20 అడుగుల కాంస్య విగ్రహంగా మలిచారు. సగటు తెలంగాణ ఆడపడుచులకు ప్రతిబింబంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేడుకలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ప్రభుత్వ ఆహ్వానం పంపింది. వీరితో పాటు తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు, విద్యావంతులకు, వివిధ రంగాల్లో ప్రముఖులందరికీ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆహ్వానాన్ని పంపారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనని నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రచయిత జూలూరి గౌరీశంకర్ ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రేపు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందా లేదా అన్న సందేహం నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నారని జూలూరి గౌరీశంకర్ తెలిపారు. ఇక విగ్రహంలో మార్పులంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా తెలంగాణ సమాజం భావిస్తోందని గౌరీశంకర్ చెప్తున్నారు. తెలంగాణ తల్లి రూపంలో ఎలాంటి మార్పులు చేయకూడదని గౌరీశంకర్ అంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, రేపు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 6:05 సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ ను, అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి కిషన్ రెడ్డిని కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే రేపు జరిగే కార్యక్రమానికి మాత్రం కిషన్ రెడ్డి రాలేదని కూడా ఇప్పటికే తన లేఖ ద్వారా చెప్పారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనవుతుంది, అది సంబంధించి ప్రిపరేషన్ కావాలి కాబట్టి తన సమయం లేదు అని కూడా పొన్నం ప్రభాకర్ ఆయన లేఖ రాశారు. ఇక మరోవైపు కేసీఆర్ ఈ కార్యక్రమానికి వస్తారా లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని 1,00,000 మంది మహిళలతో నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. తగ్గటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే సీఎస్ పరిశీలించారు, ఏర్పాట్లు కూడా చేశారు. రేపంతా కూడా సెక్రటరీ పరిసర ప్రాంతాలకు జాతకం పాల్పించేలా ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని విభాగాల అధికారులంతా కూడా తయారు, వాళ్ళంతా కూడా నిరంతరం ఏర్పాట్లపై దృష్టి సారించారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ రోజు కూడా ప్రజాపాలన దినోత్సవాల భాగంగా ఎయిర్ షో కూడా నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో ఉంటుంది. ఎయిర్ షో కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి భారీ సంఖ్యలో నగర ప్రజలు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తామని, ముఖ్యంగా ఎయిర్ షోలో 9 సూర్యకిరణ విమానాలు కూడా పాల్గొంటాయి. మొత్తంగా చూసినట్టయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, వివిఐపీలు, వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ యొక్క షోకు రాకపోతున్నారు. అదేవిధంగా సాయంత్రం రాహుల్ సిపిగంజ్ ఆధ్వర్యంలో మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఉండబోతుంది. మొత్తంగా చూసినట్టయితే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. మరోవైపు రేపటి కార్యక్రమానికి కూడా 150 మంది ప్రముఖులు ఆసీనయ్యేలా కూడా ఒక వేదికను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబోదు. అయితే మరోవైపు విగ్రహానికి సంబంధించి ఇప్పటికే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ అస్తిత్వాన్ని రూపుమాపేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు ఎందుకు మార్చాలి, గతంలో ఉన్నదాన్ని కొనసాగించవచ్చు అంటూ కూడా ఇప్పటికే జూలూరి రవిశంకర్ కేసు కూడా వేశారు. రవిశంకర్ అయితే ప్రధానంగా చూసినట్టయితే ఖచ్చితంగా రేపు వేశారు కాబట్టి కోర్టుకు వస్తే కోర్టు ఏం తీస్తుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కోర్టు నుంచి డైరెక్షన్ రాకపోతే రేపు యథావిధిగా విగ్రహావిష్కరణ కార్యక్రమం అయితే జరగబోతుంది. చందు, రైట్ చందు, థ్యాంక్ యూ.